ఫ్రెండ్స్ అందరికీ టెక్ న్యూస్ ఎపిసోడ్ 8కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్టు 13వ తారీఖు, టైం వచ్చేసరికి 5 అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడు దాకా ఉన్న న్యూసెస్ అయితే ఇవి. అండ్ ఇది వీడియో నేను లేట్గా రికార్డ్ చేస్తున్నాను. ఏవైతే న్యూసెస్ 5 దాకా ఉన్నాయో సో వీటి వరకు అయితే కవర్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నోట్ 15 Pro ప్లస్ 15 Pro అయితే త్వరలో అయితే లాంచ్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. అండ్ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే కూడా వాళ్ళు అయితే చెప్పారు. సో చేంజెస్ మనకి ప్రాసెసర్ పరంగా మనకి ఏదైతే నోట్ 14 Pro ప్లస్లో ఉందో సో అదే ప్రాసెసర్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ ఈసారి మనకి 1.5K కర్వ్డ్ డిజైన్ డిస్ప్లే అయితే తెస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. అండ్ లేకపోతే దీంట్లో మనకి మొదటి రెడ్మీ ఫోన్ శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో కూడా అయితే వస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు అనమాట. సో ఇది మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 చిప్సెట్ అయితే వస్తుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ రేర్ కెమెరాతో అయితే వస్తుంది. మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో షూటర్తో అయితే ఈ రెడ్మీ నోట్ 15 Pro ప్లస్ అయితే వస్తున్నట్టుగా అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. ఇది ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G అనే కొత్త మొబైల్ అయితే మనకి ఆగస్టు 16వ తారీఖు అయితే లాంచ్ అవబోతుంది. ఇది మీకు డైమండ్ సిటీకి సంబంధించిన 6400 చిప్సెట్ అయితే వస్తుంది. ఇకపోతే 6.75 ఇంచెస్ HD ప్లస్ రెజల్యూషన్ డిస్ప్లే అయితే చేస్తున్నారు. 120 Hz సపోర్ట్ అవుతుంది అనమాట డిస్ప్లే. దాంతోపాటుగా మీకు 6000 mAh బ్యాటరీ ఉంటుంది. డ్యూయల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అంటే ప్రైమరీ సెన్సార్ కింద. దాంతోపాటుగా ఇది మీకు డ్యూయల్ ఎల్ఈడితో అయితే వస్తుంది అనమాట. సో ఎవరైతే ఎక్కువ చీకట్లో రికార్డింగ్ చేస్తారో సో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్ అయితే అవుతుంది. దాంతోపాటుగా IP64 రేటింగ్తో ఈ ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G మొబైల్ అయితే రానున్నగా అయితే తెలుస్తుంది. మనకి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆగస్టు 16వ తారీఖున ఇది రిలీజ్ అయిన తర్వాత అయితే తెలిసిద్ది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి గూగుల్ పిక్సెల్ 10 Proకి సంబంధించిన ప్రైజెస్ అయితే లీక్ అయినాయి అనమాట. 10 సిరీస్కి సంబంధించిన ప్రైజెస్ అయితే లీక్ అయినాయి. సో ఇవి మనకి ఆగస్టు 20వ తారీఖు అయితే లాంచ్ అవుతాయి మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే లాంచ్ అయినాయి. మనకి గూగుల్ పిక్సెల్ 10 79,990 రూపీస్కి అయితే వస్తుంది. ఇది 12GB ర్యామ్ 256GB బేస్ మోడల్. దాంతోపాటుగా పిక్సెల్ 10 Pro వచ్చేసరికి మనకి 1,09,990 ప్రైస్కి అయితే వస్తుంది. 10 Pro XL వచ్చేసరికి 1,24,999కి అయితే వస్తుంది. 10 Pro XL ఫోల్డ్ మొబైల్ ఇది మీకు 1,72,999 ఈ ప్రైస్కి అయితే గూగుల్ పిక్సెల్ 10 సిరీస్ ఇవి ప్రైజెస్ అయితే దీని అఫీషియల్ లాంచ్ ఆగస్టు 20వ తారీఖు అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ నుంచి మనకి లెనోవో నుంచి ఒక బడ్జెట్ ట్యాబ్ అయితే వచ్చిందనమాట. సో దీని నేమ్ కూడా ఎగ్జాక్ట్గా అయితే మెన్షన్ చేయలేదు. సో ఇది మనకి మీడియాటెక్ హీలియో G85 ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుంది. అంటే దగ్గర ఒక 4 years బ్యాక్ ప్రాసెసర్. ఇది మీకు రెడ్మీ 9 ప్రైమ్ ఈ సిరీస్లో అయితే వాడారనమాట. సో ఈ ప్రాసెసర్తో అయితే ఈ ట్యాబ్ని అయితే తీసుకొచ్చారు. 5100 mAh బ్యాటరీ లైఫ్ అయితే తెచ్చారనమాట. దాంతోపాటుగా మీకు ఇది 10.1 inch LCD డిస్ప్లే, 60 Hz డిస్ప్లే, మీకు 4GB బేస్ ర్యామ్తో అయితే వస్తుంది. ఇది దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్. అండ్ 15 watt ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో ఎవరైతే చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసులకి ఇలాంటి వీటికి ఏదైనా ఒక మొబైల్ అంటే ఒక ట్యాబ్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ లెనోవో సంబంధించిన ట్యాబ్ అనేది బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. సో దీని ప్రైస్ సెగ్మెంట్ కూడా మీకు బేస్ మోడల్ 10,999కి అయితే ఇదైతే అవైలబుల్గా ఉంది. సో ఇది మీకు 2 వేరియంట్స్లో వస్తుంది. ప్యూర్గా వైఫై వాడటానికి వైఫై ప్లస్ సెల్యులర్. సో వైఫై ప్లస్ సెల్యులర్ అనేది మీకు కొద్దిగా ప్రైస్ అయితే ఉంటుంది. దగ్గరగా 12-13 వేల మధ్యలో అయితే దీన్ని అయితే లాంచ్ చేశారనమాట. సో ఇది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి పోకో నుంచి M7 Plus 5G అనే మొబైల్ అయితే ఈరోజు అయితే లాంచ్ చేశారు. సో ఇది మీకు IP64 రేటింగ్తో అయితే వస్తుంది. దీంట్లో మెయిన్ హైలైట్ చేసేది బ్యాటరీ అనమాట. 7000 mAh బ్యాటరీ లైఫ్తో అయితే వస్తుంది. ఇది మీకు బ్యాటరీ కూడా కార్బన్ సిలికాన్ టెక్నాలజీతో బిల్డ్ అయింది. లిథియం అయాన్ బ్యాటరీ కాదు, మీకు ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట. సో దాంతోపాటుకి మీకు 33 watt ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ 18 watt రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. స్నాప్డ్రాగన్ సంబంధించిన 6S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. సో ఇది కూడా మీకు 13,999కి బేస్ మోడల్ 6GB ర్యామ్ ప్లస్ 128GB అయితే ఈ మొబైల్ పోకో M7 Plus 5G మొబైల్ అయితే వస్తుంది. దాంతోపాటుగా 8GB ర్యామ్ ప్లస్ 256GB మోడల్ వచ్చేసరికి మీకు ఇది 14,999కి ఇదైతే వస్తుంది అనమాట. సో దీనికి సంబంధించిన సేల్స్ వీళ్ళ పర్స్పెక్టివ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో అయితే జరుగుతాయి. సో మీరు అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే దానికి 6.9కి సంబంధించిన ఫుల్ HD ప్లస్ 144 Hz డిస్ప్లే అయితే చేస్తున్నారు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో 144 Hz
డిస్ప్లే మొట్టమొదటి ఫోన్ అనుకుంటా నాకు తెలిసి తేవటం అయితే. సో ఇకపోతే మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ఉంటుంది, 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే ఉంటుంది దీంట్లో. సో ఇది డ్యూయల్ కెమెరా అన్నట్టుగా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే హానర్ నుంచి హానర్ మ్యాజిక్ వి ఫ్లిప్ 2 అనేది మనకి త్వరలో అయితే లాంచ్ అవుతుంది అనమాట. సో ఇది మ్యాక్సిమం మన ఇండియాలో అయితే రాదు. సో చైనాలో అయితే ఆగస్టు 21వ తారీఖున అయితే లాంచ్ అవుతున్నట్టుగా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో దీంట్లో మనకి 5500 mAh బ్యాటరీ అయితే ఉంటుంది, 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది, స్నాప్డ్రాగన్ సంబంధించిన 8S Gen 4 చిప్ సెట్ అయితే వస్తుంది. అండ్ 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO ప్యానల్తో అయితే వస్తుంది అనమాట. సో ఇది ఫ్లిప్ ఫోన్ కాబట్టి లోపల మీకు 6.8 ఇంచ్కి సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ LTPO ప్యానల్ మీకు 1 నుంచి 120 Hz మధ్యలో స్క్రీన్ రీఫ్రెష్ రేట్ అనేది వేరీ అయ్యి బ్యాటరీ లైఫ్ అయితే పెంచుతూ ఉంటుంది అనమాట. సో మీకు బయట కవర్ స్క్రీన్ వచ్చేసరికి మీకు 4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ LTPO ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. ఇక్కడ కూడా మీకు LTPO ప్యానల్ అయితే యూస్ చేస్తున్నారు. అండ్ ఇక మీకు ప్రైమరీ సెన్సర్ వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ అయితే ఉన్నట్టుగా అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఆగస్ట్ 21వ తారీఖు అయితే 21వ తారీఖు చైనాలో లాంచ్ అయిన తర్వాత అయితే తెలిసిద్ది అనమాట. సో ఫ్రెండ్స్, దాంతోపాటుగా వివోకి సంబంధించిన విజన్ ప్రో యాపిల్ ఏదైతే ఉంటుందో సో హెడ్సెట్, విఆర్ హెడ్సెట్, సో అదే వీళ్ళు వివో కూడా ఎగ్జాక్ట్ కాపీకి అయితే దించారు. సో దాని గురించి మనం నెక్స్ట్ సపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో దాంట్లో అయితే మాట్లాడతాను. సో ఇవాళకైతే ఇవే న్యూసెస్. సో నెక్స్ట్ వీక్ మనకి నెక్స్ట్ డేస్లో టెక్ న్యూస్ ఎపిసోడ్స్ మళ్ళీ కలుద్దాం. అండ్ మీకు సండే ఈవినింగ్ టెక్ వీక్ ఎపిసోడ్ అయితే వస్తుంది అనమాట. సో ఈ వీక్లో జరిగిన మేజర్ టెక్ న్యూసెస్ అన్ని దాంట్లో అయితే కవర్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్